నిన్న బీఆర్ఎస్ నేతల అరెస్టు పర్వం ఒక దిక్కు కొనసాగుతుంటే ఇంకో దిక్కు ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఓపెనింగ్ కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లు కావచ్చు, ఇటొక దిక్కు కొనసాగుతుంది. అట్లనే నిన్న సంధ్యా థియేటర్ వద్ద మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ వాతావరణం, అక్కడ ఉన్న థియేటర్, ఆ ప్రదేశం అంతా. సో చూసుకుందాం ఏ పేపర్ ఏ వార్త రాసింది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్పై కేసు, A1గా సంధ్యా టాకీస్ యాజమాన్యం, థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం, పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే, సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం డీసీపీ. బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన, మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్, రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం, 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు, తొక్కిసలాట మహిళా మృతి ఘటనలో A2గా కేసు నమోదు. A2 కాదు, A1గా పెట్టాలి. సో మిత్రులారా, అల్లు అర్జున్ మీద కూడా కేసు అయింది A2గా. A1గా థియేటర్ యాజమాన్యం, సంధ్యా థియేటర్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారిపైన, అట్లాగే వారి సెక్యూరిటీ సిబ్బంది పైన కేసు అయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిరు. బెనిఫిట్ షోల వద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అక్కడ నిరసన తెలిపితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో అంటే రిలీజ్ కంటే ముందే ఒక షోని ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఒక షోని అయితే నిర్వహించారు. దాంట్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందింది. పుష్ప, ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 1 ఇంత ముందుకు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2, దీనికోసం భారీ బడ్జెట్. ఒక అల్లు అర్జునే 300 కోట్లు, అల్లు అర్జునే 300 కోట్లు భారీ బడ్జెట్తోని ఈ సినిమాను తెరమీనికి తీసుకొచ్చిర్రు. మరి ఈ డబ్బంతా సంపాదించుకోవాలి కదా, దానికోసమని బెనిఫిట్ షోలని, ప్రీమియం షోలని, రోజుకు 7 ఆటలు, పర్ డే 7, రోజుకి 7 ఆటలు వేసి ఒక్కో టికెట్ 600 నుంచి 1200, ఒక్కో టికెట్ ధర 600 నుంచి 1200 దాకా తీసుకుంటున్నారు. అంటే ఒక కుటుంబం మొత్తం పోవాలంటే సుమారుగా 3000 నుంచి 4000 రూపాయలు అవుతాయి ఒక కుటుంబం. ఇక దాంట్లో థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్లు, పాప్కార్న్లు ఇవన్నీ పెట్టుకుంటే 5000 దాకా పోతాయి రానువను ఖర్చులు. ఒక కుటుంబం పుష్ప 2ను చూడాలనుకుంటే సర్కారు కూడా దీనికి పర్మిషన్లు ఇస్తుంది, మీరు టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి. సర్కారు వాళ్ళు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ 3-4 వేలు ఖర్చు పెట్టి చూసేంత గొప్ప సినిమానా అంటే అదేమన్నా దేశభక్తి సినిమానా, లేదంటే దేవుళ్ళ సినిమానా? అంటే ఇంతకుముందుకు మనం పుష్ప 1లో చూసినాం. ఏంది, తిరుపతి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి, ఒక స్మగ్లర్ ఏ విధంగా రూలర్గా ఎదుగుతాడు, ఏ విధంగా పోలీసుల పైన దాడులు చేస్తాడు అని చెప్పేసి ఈ పుష్ప నుండి యువత నేర్చుకోవాల్సిన అంశం. ఈ సినిమాకు 1200 కాదు 1500 పెట్టి కూడా యువత అంతా సినిమా థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇంటికాడ పాల ప్యాకెట్ తేడు, ఇంటికాడ అగ్గిపేట తేనోడు కూడా 1500 పెట్టి సినిమా టికెట్ కొని సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి. సర్కారు కూడా వాటికి పర్మిషన్లు ఇస్తుంది. ఎందుకు? సర్కారు పక్క బార్లు, తాగురి, సినిమాలతోని షికార్లు చేయదు. ఈ యువతనంతా ఇటువైపు నెట్టేస్తుంది ఈ సమాజం. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారనుకో, రాజకీయాల వైపు ఆలోచన చేస్తారు. అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది అనే వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు అక్కడ కూర్చుండే పరిస్థితి ఉండదు, ఆ కుర్చీ కూలిపోతుంది. ఈ యువతంతా
రాజకీయాల వైపు మల్లుతారు. కాబట్టి ఈ యువతను మొత్తం వైన్సులు పెడతాం తాగుర్రి, సినిమాలు పెడతాం చూడుర్రి, ఈ పైసంతా మళ్ళా వీళ్ళ గలపెట్టెలకే పోతుంది, ఈ సర్కార్ గలపెట్టెలకే పోతుంది. వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, వేల కోట్లు, వందల కోట్లు. ఎవరి కోసం? పుష్ప ఈ సినిమా వల్ల జరిగిన ప్రయోజనం ఏమన్నుందా? రూపాయి అదేనా దేశానికి ఉపయోగపడ్డదా? ఓ సంస్థకు ఉపయోగపడ్డదా? ఈ పుష్ప సినిమా వల్ల రూపాయి ప్రయోజనం లేదు. కానీ 1200, 1500, 1000 రూపాయల టికెట్లు కొని చూడాలి. ఎందుకంటే ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్లు, ఆ విధంగా మొత్తం సర్కార్ కాంచి అన్ని టీవీలు పేపర్లు మొత్తం పుష్ప 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 పుష్ప. ఏముంది అందులో? స్మగ్లింగ్ చేసుడు ఎట్లా నేర్చుకోవాలనా? అంబులెన్స్లలో పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి ఎట్లా బార్డర్ దాటించాలని నేర్చుకోవాలనా? చూడండి, ప్రీమియం బెనిఫిట్ షోలు అనేసి ఒక రేవతి అనే మహిళ తన 2 పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ మొత్తం 4 కలిసి సినిమాకి పోతే ఆ రేవతి అనే అమ్మాయి ఇంకో అబ్బాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరికి వస్తే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంగిల్ చింపుకుంటారు కదా, అంగిల్ చింపుకునే ఫ్యాన్స్ అంతా ఎగబడేసరికి ఆ తొక్కిసలాటల ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఒక మహిళ చచ్చిపోయింది. అదేమన్నా కుంభమేళమా? సో దానికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అట్లాగే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. వాస్తవంగా ఇట్లా సినిమా హీరో వస్తున్నప్పుడు కొంత గడిబిడ జరుగుతుంటుంది. అయినా పైసలు కొలగొడటానికి ఈ పబ్లిక్ని అంత రెచ్చగొట్టడానికి కాకపోతే ఈడికొచ్చి సినిమా చూడాలన్నా సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చి. సో ఈ విధంగా వాళ్ళకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు అంతే ఆ విధంగానే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు ప్రాఫిట్ కోసం సినిమా అనే ఒక మాధ్యమం మనుషుల మెదళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ మాధ్యమం ద్వారా యువతను మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మాధ్యమం ద్వారా యువత మెదల్లో విషం నింపుతున్నారు. ఎట్లా ఆడోళ్ళని చిడాయించాలి, ఎట్లా పోలీసుల మీద దాడులు చేయాలి, ఎట్లా స్మగ్లింగ్ చేయాలి, ఎట్లా దొంగతనాలు చేయాలి. నిన్న ఈ పుష్ప ఏ గెటప్ వేసి వచ్చి సినిమాలో యాక్టింగ్ చేసిండో నిన్న అదే గెటప్ వేసుకొని సినిమా థియేటర్ల వద్ద సందడి చేసిరు అభిమానులు. ఈయన వేసిన గెటప్ వేసిర్రు, మరి ఈయన వేసినట్టే సినిమాలు చేసి ఊకుంటారా? సినిమాని ఎంతవరకు మనం రిసీవ్ చేసుకోవాలి, ఒక సినిమాని ఏ దృష్టితో చూడాలి అనేది కాకుండా ఈరోజు యువతను మొత్తం తాగుబోతులను చేస్తూ ఇట్లా సినిమా పిచ్చోళ్ళని చేస్తూ యువతను మొత్తం తప్పుదారి పట్టిస్తున్నది. కాబట్టి మేల్కోవాలి, యువత ఒకసారి ఆలోచించాలి. దీనివల్ల మనకు కలిగిన ప్రయోజనం రూపాయి అన్నా ఉందా అనే దాని మీద 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు. చిన్న పిల్లాడు ఎందుకోసం వచ్చిన సినిమా, ఏం సినిమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు. ఎమ్మెల్యేతో పాటు 20 మంది అనుచరులపైన ఎఫ్ఐఆర్. నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిసిన ఎమ్మెల్సీ కవిత. కౌశిక్ రెడ్డి అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది అనుచరులపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోనే ఆయనను అరెస్ట్ చేసి తమ కారులోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో మొన్న
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి నా ఫోన్ ట్యాప్ అవుతున్నది ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసు పెడతానికి పోయిండు. కేసు పెడతానికి పోతే ఎవరు మన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సో కౌశిక్ రెడ్డి కేసు పెడతానికి పోతే కౌశిక్ రెడ్డి మీదే కేసు అయింది. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఈయన హుజరాబాద్ ఎమ్మెల్యే కానీ ఉండేది హైదరాబాద్లో. ఈయన చేసే కార్యక్రమాలు ఎట్లుంటాయంటే గతంలో అరకెపూడి గాంధీని నీటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం అని చెప్పేసి అదొక పంచాయతీ. తర్వాత యాదగిరి గుట్ట మీద రీల్స్ చేసి అదొక పంచాయతీ. తర్వాత దళిత బంధు ఇస్తలేరు అని చెప్పేసి డప్పు కట్టుకొని సాటింపేసి మళ్ళీ హాస్పిటల్లో ఉండి నా మీద హత్యాయత్నం జరిగింది, నన్ను చంపడానికి చూస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అదొక డ్రామా. హుజరాబాద్ ఎన్నికలప్పుడు మీరు దయతెలిసి నన్ను ఓట్లు వేయిపియండి, ఇక నా ఓపిక అయిపోయింది, నా ఓపిక నశించిపోయింది, మీరే నన్ను ఆదుకోవాలి అని చెప్పేసి మాట్లాడిన కౌశిక్ రెడ్డి గారు ఇలా చేస్తున్నది ఏంది? నిజంగా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే హుజరాబాద్ ప్రజలకు ఏం చేస్తున్నాడు? హుజరాబాదు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు వారి కోసం ఫైట్ చేయకుండా పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంకో ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడు. హుజరాబాద్ ఎమ్మెల్యే హుజరాబాద్లో ఉండాల్సిన కౌశిక్ రెడ్డి హైదరాబాద్లో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నాడు, ప్రజల కోసం కాకుండా. ఎమ్మెల్యే గారు సో ప్రతి దగ్గర డ్రామాలే, ప్రతి దగ్గర. సో మొత్తం మీద నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోయి సిఐని నువ్వు కాంగ్రెస్ కండవ కప్పుకొని పని చేసుకో అని చెప్పేసి ఆయనను ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ ఉంటాడు, రేపు ఎమ్మెల్యే ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా. సో సిఐ విధులకు ఆటంకం కలిగించినందుకు కౌశిక్ రెడ్డి మీద కేసు అయింది. కేసు పెడదామని పోయిన కౌశిక్ రెడ్డి మీదనే కేసు అయింది అన్నట్టు. ఈయన కేసు పెడదామని పోయిండు, కానీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిరాలు, వాళ్ళే కేసు పెట్టినారు. సో దానికి సంబంధించి పొద్దుగాల పోలీసు వాళ్ళు ఆయన ఇంటికి పోయిర్రు. ఆయన ఇంటికి పోతే వెంటనే ఆడికి వచ్చిండు హరీష్ రావు. సేమ్ ఇంతకుముందు గతంలో రేవంత్ రెడ్డి తలుపులు వలగొట్టుకొని బెడ్రూమ్లకు అయితే ఎట్లా వచ్చిర్రో నిన్న మాట్లాడుతుండు హరీష్ రావు గారు. ఏమయ్యా బెడ్రూమ్లోకి పోతారా అని చెప్పేసి. గతంలో పోయిరుగా సారు మీ సర్కారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తలుపులు వలగొట్టుకొని ఇంట్లోకి పోయిరు కదా, ఎత్తుకొచ్చిరు కదా అనాబతం బయటికి. సో హరీష్ రావు వచ్చిర్రు. హరీష్ రావు తర్వాత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ వచ్చిర్రు. నిన్న దగ్గర పొద్దుగాల 11 గంటల నుంచి నైట్ వరకు, సాయంత్రం వరకు హరీష్ రావు గారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, పాడి కౌశిక్ రెడ్డి గారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, ఇంకా పల్లా రాజేశ్వర్ రెడ్డి వాళ్ళని ఇంకో పోలీస్ స్టేషన్లో, ఇట్లా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళనంతా పోలీస్ స్టేషన్లోనే పొద్దంతా గడిపేటట్టు చేసిరు పోలీసు వాళ్ళు. మొత్తం మీద అయితే కౌశిక్ రెడ్డి గారికి నైట్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో మళ్ళీ తిరిగి బయటకు వచ్చిండు. నిన్న హరీష్ రావు ప్రెస్ మీటు తర్వాత ఎమ్మెల్సీ కవిత పోయి కలవడం ఇదంతా జరిగింది. కేసీఆర్ పెద్దరికం నిలుపుకో, ఇందిరా మహిళల లబ్ధిదారుల కోసం యాప్ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం పొంగులేటి, జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నిన్న ఇందిరా మహిళల యాప్ ఓపెన్ చేసిరు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు, తప్పులుంటే ప్రశ్నించు, అందరం కలిసి మంచి సాంప్రదాయం నెలకొల్పుదాం సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం. తెలవక చిల్లర పనులు చేస్తున్న కేటీఆర్ హరీష్ను కూసబెట్టి బుద్ధి చెప్పండి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భేషజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్కు సూచన. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఎంపిక కోసం యాప్ ప్రారంభం. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ ఏడాది 4,50,000 ఇండ్లు. ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని దీన్ని ఏ విధంగా చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకుడికి కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదు. అందుకే మీరు సభకు రండి. మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీకు ఎంతో అనుభవం ఉంది కదా. ఆ అనుభవంతో మాకు మంచి సలహాలు ఇవ్వండి. నిర్దిష్టమైన సూచనలు చేయండి. వయసులో, అనుభవంలో మీరు పెద్దవాళ్ళు. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అని కేసీఆర్కు సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేసీఆర్ను ఆహ్వానించారు. ఇప్పుడు డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, భేషజాలకు పోకుండా రావాలని కోరారు. తమిళనాడు రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారని, మన రాష్ట్రంలో కూడా అలాంటి సాంప్రదాయం నెలకొల్పుతామని కేసీఆర్కు సూచన చేశారు. మీ పిల్లలు కేటీఆర్, హరీష్ రావు తెలవక చిల్లర పనులు చేస్తున్నారు. వారిని కూర్చోబెట్టి మాట్లాడండి. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పండి. అట్లా కాకుండా మారిచ సుబాహుల్లా రాహువు కేతువుల్లా మా ప్రభుత్వం మీదికి ఉసిగొల్పడం మంచిదా చంద్రశేఖర్ రావు గారు? ఆలోచించండి అని సీఎం అన్నారు. నిన్న ఏమంటారు, ఇందిరమ్మ ఇండ్ల ఈ యాప్ను లాంచ్ చేసినారు. అంటే ఇంతకుముందుకు ప్రజాపాలనలో ఎవరైతే ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వారి కోసం ఈ ప్రజాపాలనల దరఖాస్తు పెట్టుకున్నారు కదా. రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ఆ పేపర్లు 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీల పేపర్ అని చెప్పేసి అప్పుడు నేను నింపినాం కదా. దాంట్లో ఎవరైతే ఇండ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ఇండ్లు అర్హులైన ఆ ఇండ్లు కావాలనుకున్న వారికి అధికారుల ఇంటికి వచ్చి వాళ్ళు అర్హులేనా, వాళ్ళకి సొంత జాగా ఉన్నదా, కిరాయికుంటుర్రా, పేదలేనా, నిజంగా ఇల్లు వాళ్ళకి అవసరం ఉన్నదా అని మొత్తం ఎంక్వైరీ చేసుకొని అధికారుల ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఈ సమాచారాన్ని అంతా ఈ యాప్లోకి ఎక్కిస్తారు. ఈ సమాచారాన్ని అంతా మొత్తం ఈ యాప్లోకి ఎక్కిస్తారు. అది వాళ్ళ అర్హులేనా కాదా ఏందనేది ప్రజాపాలన దరఖాస్తులను బట్టి మొత్తం 3 ఇండ్లను చూపెట్టారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కట్టుకోవడానికి. ఖచ్చితంగా 74 గజాల జాగా మాత్రం ఉండాలి. 74 గజాల జాగల చూపెడితే వాళ్ళు దీనికి అర్హులు అన్నట్టు. 5 లక్షలు సహాయం, 5 లక్షల సహాయం, 5 లక్షల సహాయం. ఎస్సీ ఎస్టీలకు ఇంకో 1 లక్ష ఎక్కువ, 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు. ఇట్లా 4 విడతల కింద ఇస్తారు. 4 విడతల కింద ఏంటంటే బేస్మెంట్ కట్టంగానే 1 లక్ష రూపాయలు, గోడలు గిన అవన్నీ లేపినాక 1,25,000, తర్వాత స్లాబ్ వేసినాక 1,75,000, తర్వాత 1,00,000. సో ఇట్లా మొత్తం 4 విడతలుగా 5 లక్షల రూపాయలను అయితే ఇచ్చే అది చేస్తున్నారు. మొత్తం 4 ఏళ్ళల్లో 20 లక్షల ఇండ్లు కట్టిస్తారంట. అర్హులైన వాళ్లకు 4 లక్షల ఇండ్లను మొత్తం తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అయితే కట్టించడానికి సిద్ధమైంది. ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకం. మమ్మల్ని చూడటం నామోష్ అనిపిస్తే స్వేచ్ఛగా పనిచేసుకొనివ్వండి. మీ కేసీఆర్
మనసులో బాధ దుఃఖం ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. అలాంటి నిజాం అంతటి రాజు సాయుధ పోరాటానికి తలొగ్గి హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేసింది కదా. అట్లనే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మరోసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మమ్మల్ని కుర్చీలో చూడటం నాముషి అని ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం స్వేచ్ఛగా మమ్మల్ని పనిచేయనివ్వండి. మీరు చేసిన తప్పులు సవరించుకుంటూ, మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలనను గాడిన పెట్టాలనుకుంటున్నాం. సో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏడ మైకుల ముంగటికి వచ్చినా, ఏడ వీడియోలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే 9 తారీఖు నాడు అసెంబ్లీ ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 9 తారీఖు నాడు జరగబోతున్నాయి. దానికి కేసీఆర్ను ఖచ్చితంగా రావాలని కోరుతున్నాడు. పదే వచ్చి మీ సలహాల్ని, మీ సూచనల్ని చెప్పండి. ఒకవేళ నీకు రాకబుద్ధి కాకపోతే, నీకేమైనా నామిష అనిపిస్తే వీళ్ళని కూడా అట్లనే ఉంచు. ఎవరిని? హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు. మేమన్నా స్వేచ్ఛగా పని చేసుకుంటాం. మీరు రాకపోతే రాకండి. సో మీరు లోపల ఉండి వీళ్ళని బయట ఉండి ఇసొంటి చేయకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఏదన్నా ప్రజలకు అవసరం వచ్చే పని ఉంటే పార్టీలను పక్కకు పెట్టి అందరం కలిసి ముందుకెళ్ళి ఆ పనిని సక్సెస్ చేసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విషయం. 10 ఏళ్లలో మేము వాడుకున్నది 23% నీళ్ళే. ఏపీకి వాడుకున్నది మాత్రం 76.65%. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ అడ్వకేట్ వాదన. 2015లో జరిగిన ఒప్పందం ఒక్క ఏడాదికి మాత్రమే. ఇన్సైడ్ బేసిక్కే ప్రాధాన్యం ఇవ్వాలి కదా. గోదావరి నుంచి డెల్టాకు ఏపీకి తీసుకెళ్తున్న జలాలను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదన్న ప్రశ్న. ఏపీ తరపు సాక్షి ఏకే గోయల్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అడ్వకేట్. సో ఆ కృష్ణా నీళ్ళ మీద మరొకసారి వాదన నడుస్తున్నది. ప్రాణహితకు ప్రాణం పోస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. వచ్చే ఎండాకాలంలో తుమ్మిడి ఎట్టి వద్ద పనులు మొదలు పెడతాం. ఉత్తమ్. కృష్ణా జిల్లాలో 70% వాటా కోసం కొట్లాడుతున్నాం. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినాం. కాళేశ్వరం నీళ్లు లేకుండానే 1.5 టన్నుల వడ్లు పండినాయి. 1.87 లక్షల మంది రైతులను సన్నొడ్ల బోనస్ 500 ఇచ్చినాం. ఏడాదిలోనే సివిల్ సప్లైతో 11,000 కోట్ల అప్పు తీర్చినాం. కాళేశ్వరం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తాము చేపడతామని, వచ్చే ఎండాకాలం కల్లా తుమ్మిడి ఎట్టి వద్ద పనులు ప్రారంభిస్తానని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తొలి ఏడాది తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యామని, ఇక తర్వాతి ప్రయారిటీ ప్రాణహితే అని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళిస్తామని, కృష్ణా జిల్లాలో 70% వాటా కోసం కొట్లాడుతున్నామని, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈసారి కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండా 1.5 టన్నుల ధాన్యం పండిందని, ఈ రికార్డు సాధించిన రైతులకు తమ ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తున్నామన్నారు. 1,87,00,000 మంది రైతులకు, సన్నోడ్లకు 500 రూపాయలు బోనస్ని ఇచ్చినామని చెప్పేస్తున్నాడు. కృష్ణా జిల్లాల 70% వాటా కోసం పోరాడుతున్నాం. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సుక్క నీళ్లు బయటికి రాకుండా వాటా కోసం పోరాడుతున్నాం. 1.5 టన్నుల ధాన్యం, సుక్క నీళ్లు బయటికి రాకుండా కాళేశ్వరం నుంచి 1.5 టన్నుల ధాన్యం పండించిన రైతులకు కృతజ్ఞతలు, సెల్యూట్ చేస్తున్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మోదీ అదానీ ఏక్ హై, డ్రెస్లపై స్టిక్కర్లతో ప్రతిపక్షం ఎంపీల నిరసనలు. అదానీ వ్యవహారంపై
జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్. సభలో అధికారిక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం. అమెరికన్ బిలియన్ సోరోస్ ఎజెండాను రాహుల్ అమలు చేస్తున్నారని బీజేపీ ఫైర్. ఆందోళన మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా. పార్లమెంటు వద్ద రాహుల్ డ్రెస్పై స్టిక్కర్ అంటిస్తున్న ప్రియాంక. ఏమంటారు మోదీ అదాని వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి పార్లమెంటు దగ్గర వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఈ విధంగా డ్రెస్ పైన స్టిక్కర్లు వేసుకొని. తీన్మార్ అమ్మకానికి స్వచ్ఛమైన గాలి. మనం ఉప్పు పప్పులే కొంటున్నాం, పట్నం వాళ్ళు గాలిని కూడా కొంటున్నారు. ఎస్, ఇప్పుడు నడిచేది ఇదే. ఇప్పుడు గాలిని కొంటారు, రేపు వెలుతురుని కూడా కొంటారు. ఇది సీఎంగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణం. మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయతి సర్కార్. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సీఎంలు. పట్టువీడి కేబినెట్లో చేరిన ఏక్నాథ్ షిండే. స్వచ్ఛమైన గాలితో బిజినెస్. ఇది అసలు వార్త. చూడండి, స్వచ్ఛమైన గాలితో బిజినెస్. ఢిల్లీ, బెంగళూరు 5 స్టార్ హోటల్లో సైన్ బోర్డులు. ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. సాధారణంగా 5 స్టార్ హోటళ్ళ ఫుడ్, బెడ్, మద్యం వంటివి కస్టమర్లకు సర్వ్ చేస్తారు. కానీ ఢిల్లీలోని కొన్ని 5 స్టార్ హోటళ్ళు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి. తమ హోటల్లో సర్వ్ చేస్తే లగ్జరీ వస్తువు లాంటి జాబితాలో గాలిని కూడా చేర్చాయి. హోటల్ ఎంట్రన్స్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరీ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గాలి కూడా ఉంటుంది మా దాంట్లో, మా హోటల్కి వస్తే స్వచ్ఛమైన గాలి కూడా ఉంటుందని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళు ఏమంటారు, ముంగట బోర్డు ఉంటుంది కదా, ఆడ చెప్తున్నారు. మిత్రులారా, ఒకప్పుడు భూమి సొంత ఆస్తి కాకపోయేది. ఇప్పుడు భూమి సొంత ఆస్తి అయింది. ఇప్పుడు గాలిని కూడా అమ్ముతారు. గాలి కూడా సొంత ఆస్తి కాదు, ఇప్పుడు గాలి కూడా సొంత ఆస్తి అయిపోయింది. ఇవన్నీ ప్రకృతి నుంచి సహజంగా వచ్చేటివి, ప్రకృతిలో భాగమైనటువంటివి. కానీ వీటిని ఎట్లా కమర్షియల్ చేస్తున్నారు? ఒక మనిషి ఎట్లా చెరబట్టి దీన్ని కమర్షియల్ చేసి సొంత ఆస్తిగా మలుచుకుంటున్నాడు అనేది. రేపు వెలుతురును కూడా సొంత ఆస్తి చేసి ఏమంటారు, వెలుతురుని అంతా గబ్బు చేసి మేము వెలుతురును కూడా అమ్ముతామని చెప్పేసి మార్కెట్ రోజులు రాబోతున్నాయి. మొత్తం సొంత ఆస్తి ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తారు. వాళ్ళే ఖరాబ్ చేస్తారు, వాళ్ళే తయారు చేస్తారు. మరి ఎవరు ఖరాబ్ చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు? చూడు, కరోనా వచ్చినప్పుడు గాలి పీల్చుకోలేని పరిస్థితి. కరోనా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కరోనా వచ్చినప్పుడు గాలిని కొనుక్కున్నాం, ఎందుకంటే గాలి అంతా కలుషితం అయిపోయింది, గాల్లో వైరస్ తిరుగుతుంది. గాలిని కొనుక్కున్నాం. ఇక్కడ భూమి సొంత ఆస్తి అయిపోయింది, గాలి సొంత ఆస్తి అయిపోయింది, రేపు వెలుతురు సొంత ఆస్తి అయిపోతుంది. ఈ భూమిన డబ్బులున్నోళ్ళే బతకాల్సిన పరిస్థితి ముందు రాబోతున్నది. అంటే ఇదంతా పేదల్ని చంపేసే కుట్ర. పేదలు బతకొద్దు. ఎంత కమర్షియల్ అయిపోయిందంటే అంత కమర్షియల్ అయిపోయింది. పిఎస్ఎల్విసి 59 సక్సెస్. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్విసి 59 ప్రయోగం సక్సెస్ అయింది. ఏపీలో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని షార్ నుంచి గురువారం సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3తో పాటు మరికొన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో విజయవంతంగా చేర్చింది. కేవలం 18 నిమిషాల్లోనే ప్రోబా 3 శాటిలైట్ను కక్షలో ప్రవేశపెట్టింది. ప్రోబా 3 శాటిలైట్ను యూరోపియన్లు స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. ఇందులో 2 శాటిలైట్లు ఉన్నాయి. వీటి బరువు 545 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా వీటిని ప్రయోగించారు.
సంపూర్ణ సూర్యగ్రహంపై ఇవి అధ్యయనం చేస్తాయి. పిఎస్ఎల్విసి 59 సక్సెస్ అయిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇంకా దిశ పత్రికను చూసుకున్నట్లయితే పిఎస్ఎల్విసి 59 సక్సెస్. ప్రోబా 3 శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి చేర్చిన ఇస్రో 18 నిమిషాల్లోనే 600 కిలోమీటర్ల ఎత్తులో 2 శాటిలైట్లు. ఏపీ శ్రీహరికోట నుంచి ప్రయోగం. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందనలు. నాసా చీఫ్గా ఐజాక్మెన్ నామినేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్. ఎలాన్ మస్క్తో జేడుకు వ్యాపార సంబంధాలు. ర్యాగింగ్ రక్కసి. విద్యార్థుల ఉసురు తీస్తున్న పెనుభూతం. చట్టాలున్న ఆగని అకృత్యాలు. ర్యాగింగ్కు పాల్పడితే వేధించే శిక్షలేమిటి? మరి వాళ్ళదేముంది, వాళ్ళ హీరోలు అట్లనే చేస్తున్నారు. సంస్కృతి అట్లనే నేర్పుతున్నది. సో ఇటువంటి సంస్కృతి ఎక్కడ పుడుతున్నది, ఇటువంటి ఆలోచన ఎక్కడ పుడుతున్నది, ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతున్నది అనే దగ్గర అది తెలుసుకుంటే కదా దానికి విరుగుడిచ్చేది మనం. ఇటువంటి ఆలోచన ఎందుకు వస్తున్నది మెదళ్ళలోకి, ఈ పునాది ఎక్కడున్నది అని తెలుసుకుంటే కదా దానికి మనం విరుగుడిచ్చేది. అల్లు అర్జున్పై కేసు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆయన సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం పైన ప్రమాదానికి మేనేజ్మెంట్ కారణం. హీరో వస్తున్నాడని మాకు సమాచారం ఇవ్వలేదు. డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. అల్లు అర్జున్ వస్తున్నాడని మాకు చెప్పలేదు, వస్తే మేము సెక్యూరిటీ పెంచేటోళ్ళం లేకపోతే ఇంకేమైనా చేసుకుంటోళ్ళం, కానీ ఈ ప్రమాదానికి వీలే కారణం అని చెప్పేసి చిక్కడపల్లిలో కేసు అయింది. రేపు రాష్ట్రానికి నడ్డా. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ బహిరంగ సభ. 7న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహణ. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు సైతం హాజరు. ఇక మొత్తం తెలంగాణలో అంతా పండుగ వాతావరణాలే పార్టీలల్లా. రేపు నడ్డా వస్తుండు. 9 తారీఖు నాడు అసెంబ్లీ. ఈ ఏమంటారు విజయోత్సవ పాలన, ఈ ప్రజాపాలన విజయోత్సవ సందర్భాల కింద ఎన్టీఆర్ చుట్టూ 3 రోజులు పండుగలు జరుపుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. మొత్తం హైదరాబాద్ మొత్తం రంగులు దిద్దుకుంటుంది అన్నట్టు మళ్ళీ ఈ వీళ్ళ ఎంట్రీలతోని వీళ్ళ పండుగలతోని. ఫడ్నవీస్ అనే నేను మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంలుగా షిండే అజిత్ పవార్ ప్రమాణం. ముంబైలోని ఆజాద్ మైదాన్లో కార్యక్రమం. మోడీ, షా, నితీష్, చంద్రబాబు సహా పలువురు హాజరు. రూపాయలు 5 లక్షల సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం తొలి సంతకం. మొత్తం మీద అయితే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ సారు ప్రమాణ స్వీకారం చేసిండు. షిండే, అజిత్ పవార్ వీళ్ళు డిప్యూటీ సీఎంలుగా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళకే ఇంత టైం పట్టింది కాబట్టి ఈ ముగ్గురిట్లకే ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఇంత టైం పట్టింది కాబట్టి ఇంకా మంత్రుల దాకా పోలేదు. ముందు మంత్రులను కూడా ప్రకటిస్తారు. పెద్దరికాన్ని నిలబెట్టుకోండి కేసీఆర్. మీ పిల్లలిద్దరిని మారిచుడు. సుబాహువుల మాపై ఉసిగొలుపుతారా? వారిని నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, సూచనలు ఇవ్వండి. పాలక పక్షం ప్రతిపక్షం అంటే శత్రువులు అనే పరిస్థితికి తెచ్చారు. ఇప్పటికైనా మీలో పరివర్తన రావాలి. ప్రభుత్వ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం, హాజరవ్వండి. సర్కార్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, 119 మంది శాసనసభ్యులు. ప్రజా తీర్పుకు నిజం ప్రభుత్వమే తలవంచక తప్పలేదు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ ఫామ్ హౌస్లకే ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఫస్ట్ ప్రయారిటీ పేదలకే. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక తల తగ్గిన క్షమాపణ చెప్పేందుకు సిద్ధం. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. మాకు పరిపాలన పరంగా దక్కింది 6 నెలల సమయం. అంతకుముందు ఎన్నికల కోడ్తో సచివాలయానికి అడుగుపెట్టే పరిస్థితి లేదు. అన్నింటినీ ఒక్కోటిగా సర్దిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ఆషాఢంలో అల్లుడు అత్తగారింటికి పోలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల కోడ్ సమయంలో మాది అదే పరిస్థితి.
పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన కేసీఆర్ ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా పెట్టడం తెలంగాణకు మంచిదా? మీరు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. మాకు భేషజాలు లేవు. వయసులో అనుభవంలో మీరు పెద్దవారు. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. ఇప్పటికైనా మీ పరివర్తనలో మార్పు రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. మీ పిల్లలిద్దరిని రామాయణంలో మారీచుడు సుబాహులమ్మ ప్రభుత్వంపై ఉసిగొలిపడం మంచిదా? ఆలోచించండి. వారు అల్లరి చేస్తే పెద్ద మనిషిగా మీరు వారికి సర్ది చెప్పాలి కదా. ఏ సూచన చేయకుండా ప్రతిదానిని అడ్డుకుంటామనే విధానం ఉండటం మంచిది కాదు. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ఎన్ని రాజకీయాలున్నా రాష్ట్రానికి సంబంధించిన సమస్యపై తమిళనాడు అంతా ఒకటే అవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ పార్టీకి మా పార్టీకి ఏమైనా గొడవ అయితే తర్వాత ముచ్చట, కానీ ముందుగా మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మాత్రం వాళ్ళకు ఎటువంటి తక్లీఫ్ లేకుండా చూసుకోవాలి. సో దానికి మీరు కూడా మాకు సహకరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అత్యాధునిక వసతులతో ఆందోళన ఆసుపత్రి ఇకపై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు. ఏడాదిలో హాస్పిటల్ను అందుబాటులోకి తెస్తాం. మంత్రి దామోదర రాజనరసింహ. 100 పడకల ఆసుపత్రి మాతా శిశు కేంద్రానికి శంకుస్థాపన. అత్యాధునిక వసతులతో ఆందోళన ఆసుపత్రిని ఏడాదిగా ప్రజల అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ బెడ్స్, మదర్స్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్, నర్సింగ్ కాలేజీలు, విద్యార్థి హాస్టల్స్ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజీలు, నూతన భవనాన్ని, నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిన్న ఆందోళన అయితే అత్యాధునిక ఆసుపత్రితోని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. ఇంకా చూసుకుంటున్నట్లయితే మిత్రులారా, 4 కాదు 6 అండర్ పాస్లు, 8 స్టీల్ బ్రిడ్జిలు సైతం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఓ ఫ్లైఓవర్ నిర్మాణం. డిపిఆర్లో మార్పులు. రూపాయలు 270 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. 8 స్టీల్ బ్రిడ్జిలు కడతారట. మొత్తం కేబీఆర్ చుట్టూ ఓ ఫ్లైఓవర్ కడతారట. డిపిఆర్లో మార్పులు తెచ్చి పైసలు పెంచి రీలేదేముందు పెంచుతూనే ఉంటారు, పోతూనే ఉంటుంది. కట్టేటోళ్ళు మనం కదా. హెచ్సిటికి ప్రాజెక్టులకు రూపాయలు 5.942 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు. కోట్ల ముచ్చటే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం. ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం. టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరే అవకాశం. సరిపోతలేదేమో, ఇంకా గెలిచి అధికారంలోకి వచ్చి ఇంకా సరిపోతలేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రశ్నించొద్దు అంటే అందరినీ మన బుట్టలు వేసుకోవాలి. అక్కడ ఉన్నోళ్ళు అరుస్తున్నారు, మా మినికి విమర్శిస్తున్నారు అన్నప్పుడు అక్కడ వాళ్ళను ఆ గేట్లు ఉన్న వాళ్ళు, ఇంటి ముంగట ఉన్న వాళ్ళు మన ఇంట్లోకి తెలుసుకుంటే సైలెంట్ అయిపోద్ది. సో మొత్తం చేసేదంతా ఇదే పని. అప్పుడు దొంగలు ఉరు పంచుకున్నట్టు ఎవరు జాగలాలు ఉంటారు, ఎవరు కుయ్యమన్నారు. చట్టాన్ని హరీష్ రావు, కౌశిక్ రెడ్డి చేతుల్లోకి తీసుకుంటే ఎలా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ గూటికి సోయం బాపురావు ఆత్రం సుక్కు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, ముహూర్తం చూసుకొని త్వరలోనే చేరే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావుకు గాంధీ భవన్లో కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒక ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన మాజీ ఎంపీ. వీళ్ళిద్దరూ నిన్న కాంగ్రెస్ కండువ కప్పుకున్నారంట. ఈ రాజకీయాలలో ఎట్లుంటుంది అంటే మిత్రులారా, పొద్దుగా లేచి తిట్టుకుంటారు వీళ్ళే, తిట్టుకుంటారు. ఓ మొత్తం శత్రువులు అన్నట్టే. ఇక్కడ ఉన్న ఆయన మొత్తం శత్రువు లెక్కనే చూస్తాడు. సో ఇక్కడ ఉన్న ఆయన మొత్తం ఆస్తుల వివరాలు కావచ్చు, ఈయన ఎసొంటోడు, ఈయన క్యారెక్టర్తో సహా ఈయన ఎసొంటి దోపిడీలు చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆయన మొత్తం ఈయన గురించి ఆరోపణలు చేస్తాడు. ఈ పార్టీలు ఉన్న ఆయన
ఈ పార్టీలు ఉన్నాయని ఆరోపణలు చేస్తాడు. ఈయన పచ్చి దొంగ, ఈయన దోపిడీదారుడు, ఈయన భూ కబ్జాకోరుడు, ఈయన అసంటోడు ఇసంటోడు, ఈయన చిట్టా విప్పుతాం అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు యువతలో ఉన్న పార్టీ అయిన మీద. మళ్ళీ ఈయన చేసే పని ఏంటంటే ఈయనకి తీసుకొచ్చుకున్న పని. ఇప్పుడు అవతల పార్టీలో ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా లేని వ్యక్తి మీ పార్టీలోకి వస్తే ఎట్లా మంచి వ్యక్తి అవుతారు అంటే ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు మీ పార్టీ లేకపోతేనేమో వాడు నీచుడు, మొత్తం దోపిడీదారుడు, మంచి వ్యక్తి కానట్టు. మీ పార్టీలోకి వచ్చినప్పుడు ఇక ఆయనంత మంచి వ్యక్తి ఇంకో లేరు అన్నట్టు. సో గమనించాలి ఇక్కడ ప్రజలు, మనం ఓట్లు ఎవరికి వేసినాం, వాళ్ళు ఓట్లు వేసే ముందు ఏ నినాదంతో ఓట్లు అడిగినారు, ఏ ఎజెండాతో వాళ్ళు ఓట్లలోకి వచ్చినారు, మనం దేన్ని చూసి ఓట్లు వేసినాం, తర్వాత వీళ్ళు చేస్తున్నది ఏంది. ఈ నాయకులు ప్రజలు బాగా చైతన్యవంతంగా ఆలోచన చేయాలి. అప్పుడు కానీ ఇటువంటి వాళ్ళకు సరైన రీతిలో సమాధానం చెప్పలేం మనం. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లపై ఫోకస్, క్షేత్రస్థాయి లీడర్లకు కాంగ్రెస్ గాలం, పదవులు ప్రయోజనాలపై డీసీసీల చర్చలు, అన్ని జిల్లాల అధ్యక్షులకు పీసీసీ ఆదేశం, మెజార్టీ సీట్ల కైవసం కోసం కసరత్తు. బిట్ కాయిన్ 77 లక్షలు, $1,00,000 మార్క్ క్రాస్, 4 వారాల్లో 50% పెరిగింది, 50% వృద్ధి. 2025లో $1.5 లక్షల చేరే అవకాశం బిట్ కాయిన్ అంట. ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్ రాజీనామా, అవిశ్వాసంతో కూలిన ప్రభుత్వం, కొత్త ప్రధాని ఎంపిక కోసం అధ్యక్షుడు మెక్రాన్ కసరత్తు. ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్ రాజీనామా చేసిందట అవిశ్వాసంతో. కాళేశ్వరం నీరు లేకున్నా సాగులో రికార్డు, ఈ ప్రాజెక్టు ద్వారానే పంటలు విస్తీర్ణం పెరిగిందన్న బీఆర్ఎస్ గొప్పలు. నీరు లిఫ్ట్ చేయకుండా ప్రస్తుతం 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సర్కార్, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా కసరత్తు, కొత్త ఆయకట్టులకు పెంచే దిశగా ప్రయత్నాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో పంటల విస్తీర్ణం పెరిగినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఈ సీజనల్తో ఈ ప్రాజెక్టు పనితీరు పూర్తిగా అర్థమైంది. ప్రాజెక్టు లోపాలను గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ ఎన్డీఎస్ఏ సూచనలతో చుక్క నీటిని కూడా నిల్వ చేయలేదు. మేటిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి చుక్క నీటిని సైతం లిఫ్ట్ చేయలేదు. అయినప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. 67 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. 67 లక్షల ఎకరాల్లో 153 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందంట ధాన్యం. అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ఎవరికి ఉపయోగపడ్డట్టు? కాళేశ్వరం మీరు నీళ్ళు ఇయ్యని కంటే, మీరు కాళేశ్వరం నీరు ఇచ్చినప్పటి కంటే ఇప్పుడు ధాన్యం ఎక్కువ వచ్చింది కదా కాళేశ్వరం నీళ్ళు రానప్పుడు. అసంటప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉండేందుకు లేకేందుకు? 1,00,000 కోట్లు కట్టి ఎవరి పైసలు ఆ ఉత్త గంగల పోసిరు? ఎవరి ప్రయోజనాల కోసం కట్టిరు? రైతులకు ఉపయోగపడనప్పుడు, భూమికి నీళ్ళు ఇవ్వలేనప్పుడు ప్రాజెక్టులు ఎందుకు? ఫినిక్స్ కోసం కుంటలు ఫినిష్, ఎన్జిటికి ఆఫీసర్ల తప్పుడు రిపోర్టులు, ప్రైవేట్ కంపెనీలకు లాభం జరిగేలా మమసాని కుటుంబానికే లేదని నివేదిక, అక్రమంగా ఎన్ఓసీల జారీ, అవినీతి అధికారులపై చర్యలకు డిమాండ్. ఫినిక్స్ కోసం కుంటలు ఫినిష్ చేస్తున్నారట. ఏసీబీకి కంప్లైంట్ చేసిన లుబ్నా సర్వత్, రాష్ట్రంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఫినిక్స్ కంపెనీలకు మేలు కలిగించే విధంగా శాఖల అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. రియల్ సంస్థ కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో వాటర్ బాడీస్ ల్యాండ్ను ఫినిష్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో జారీ చేసిన జీవోలను సైతం పక్కన పెట్టి క్లియరెన్స్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.
ముష్కిన్ చెరువు, నార్సింగ్ లేక్, నాగిరెడ్డి కుంట ఇవన్నీ గొలుసు కట్టు చెరువులు కాగా వీటిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి తప్పుడు రిపోర్టులు సమర్పించారని ఇండియా నేషనల్ కాంగ్రెస్ మెంబర్ డాక్టర్ లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త ఎస్ చక్రధర్ ఆరోపించారు. ఈ చెరువులను చెరబట్టి హైజార్డ్ బిల్డింగ్ నిర్మిస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్కు సో చెరువులను కుంటలు మింగి బిల్డింగులు ప్రైవేట్ కంపెనీలకు లాభం జరుగుతానికి బిల్డింగులు కడుతున్నారంట. ఆర్డినెన్స్ ప్రకారమే పంచాయతీల విలీనం, చట్టాలు తీసుకొచ్చి అధికారం అసెంబ్లీకి ఉన్నది స్పష్టం చేసిన హైకోర్టు పిటిషన్లు కొట్టివేత. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టేసింది. ఆర్డినెన్స్ ప్రకారమే పంచాయతీల విలీనం జరిగిందని, పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని స్పష్టం చేసిరు. 52 గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేస్తే కొంతమంది హైకోర్టును ఆశ్రయించారట. దాని మీద ఆ పిటిషన్ని కోర్టు కొట్టివేసి అట్లా చేసే అధికారం అసెంబ్లీకి ఉందని ఆ కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఫుడ్ పాయిజన్ ఘటనలపై నివేదిక ఇవ్వండి, విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, విచారణ 6 వాయిదాలకు వాయిదా. ఇక్కడ ఒకసారి చూడండి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం. ఇందిరమ్మ మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం. ఇక్కడ చూడండి, ఫుడ్ పాయిజన్ ఘటనలపై నివేదిక ఇవ్వండి, విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి. ఏమో అన్నారంటగా, తల్లికి గాజులు లేనివాడు చిన్నమ్మకు పట్సీర తెత్తా అన్నాడంట. ఈడ పిల్లలకు స్కూల్ పిల్లలకు సరిగా బువ్వ పెడతలేరు, కానీ ఈడ కోటీశ్వర్లను చేస్తారట మహిళలను. ఇక రేవంత్ రెడ్డి మాటలు ఎట్లుంటాయంటే చెట్లకి ఇస్తారాకులు గుట్టినట్టే ఉంటాయి. బువ్వ లేక రోజు ఫుడ్ పాయిజన్లు అయ్యి స్కూల్లో ఉండే విద్యార్థులంతా హాస్పిటల్లో ఉంటున్నారు. ఫుడ్ పాయిజన్లు అయ్యి విద్యార్థులు మరణిస్తున్నారు. విద్యార్థులకు సరిగా బువ్వ లేదు, సరిగా బడి లేదు, సరిగా విద్య లేదు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి విద్యార్థులు పోవటం లేదు. వీటిపైన ఎప్పుడు మాట్లాడరు, వీటిపైన దృష్టి పెట్టరు. ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు మన తెలంగాణలో. కానీ ఈడెట్లా మాట్లాడుతుండో చూడురిగా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాను. కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి స్కూల్ పిల్లలు చనిపోతున్నారు, దవాఖానల చేరిక అవుతున్నారు. చదువు అటెంక సిరి ముచ్చట. చదువుకొని బాగుపడతాం, చదువుకొని గొప్ప వాళ్ళు అవుతాం అనే తర్వాత ముచ్చట. ఫస్ట్ చదువుకుంటానికి పోతే ప్రాణం ఉండాలి కదా. సర్కారు బలేకపోతే ప్రాణం ఉంటే చాలు, సర్కారు బలేకపోతే బుక్కెడు బువ్వ తింటే చాలు అనే కాడికి తీసుకొచ్చిరు విద్యాలయాలన్నీ. అంటే ఇదంతా ఫ్యూచర్లో వీళ్ళు ప్రయోజకులు అవ్వద్దు. ఎక్కడైతే ఈ గురుకులాలల్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు వెళ్తారు? పేద విద్యార్థులు వెళ్తారు. పేద పబ్లిక్ గవర్నమెంట్ బళ్ళలా చదువుకోవడానికి వెళ్తారు. సో వాళ్ళను నిరక్షరాస్యులుగా చేసేందుకు వాళ్ళకు భూమి పెట్టకుండా, సరైన వసతులు కల్పించకుండా, సరైన విద్య చెప్పకుండా వాళ్ళను ఆ విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది నిజం. కానీ ఒక దిక్కు ఇంకేం మాట్లాడతారు? కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి అదే సర్కారు మాట్లాడుతుంది. ఇక చూడు ముచ్చట ఎట్లున్నదో. హైకోర్టు సీరియస్ అవుతుంది. ఒక పక్క హైకోర్టు సీరియస్ అవుతున్నా కూడా ఇక్కడ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదు. పోతే పోని మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతారు, ఆడోటి అయితే అది మా తప్ప అండి. మరి ఎవరు తప్ప అండి? ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎందుకు లేరండి? ఇదెవరు తప్పండి? సరిగా భూమ లేకపోవడం మీ తప్పు కాదా అండి?
విచారణ 6 వారాలకు వాయిదా పడ్డదంట. హరీష్ రావును కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు. అరెస్టులు హైడ్రామా. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు. అరెస్ట్ చేస్తారని ప్రచారంతో పాడి ఇంటికి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యేలు అరెస్టును గచ్చిబౌలి పిఎస్కు తీసుకెళ్లిన పోలీసులు. అనంతరం కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్కు తరలింపు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. రాత్రి సమయంలో హరీష్ రావు విడుదల. సో మొత్తం మీద అయితే హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిన్న మొత్తం గడపాల్సినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి తర్వాత ఉస్మానియా దవాఖానలో పరీక్షలు జరిపి జడ్జి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ బెయిల్ మంజూరు చేసింది పాడి కౌశిక్ రెడ్డి గారికి.